students, good morning to all. Today's session we are going to discuss ionization potential. So ionization potential antam, ionization energy antam, so ionization enthalpy. So ఏదైనా సో ఐపీ అనొచ్చు, ionization potential అనొచ్చు, ionization enthalpy, ionization energy. సో ఇక్కడ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో సో డిఫైన్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే వాట్ ఈజ్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్, వై సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే IP2 ఈజ్ గ్రేటర్ దాన్ IP1 అంటాం, IP2 గ్రేటర్ దాన్ IP1 అంటాం. సో అలానే సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే అయనైజేషన్ ఎనర్జీ కానీ సో అయనైజేషన్ పొటెన్షియల్ కానీ సో దాని యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఎనీ 4 ఫ్యాక్టర్స్ అంటాడు. సో మనం 5 ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసుకుంటాం. సో టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సో వాట్ ఈజ్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. సో ఇది లాంగ్ ఆన్సర్గా 8 మార్క్స్కి ఇస్తారు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సో డిఫైన్ ఫస్ట్ అండ్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. Define first and second ionization potential. Why is the second ionization potential greater than first ionization potential? So ionization potential అనొచ్చు, సో ionization energy అనొచ్చు, అలాగే ionization enthalpy కూడా అనొచ్చు. సో ionization energy అన్నా అయనైజేషన్ ఎనర్జీ అనొచ్చు, సో ఐపీ అయనైజేషన్ పొటెన్షియల్ అనొచ్చు, సో అలానే అయనైజేషన్ ఎంథాల్పీ కూడా అనొచ్చు. అయనైజేషన్ ఎంథాల్పీ, సో అయనైజేషన్ ఎనర్జీ అనొచ్చు, అయనైజేషన్ ఎంథాల్పీ కూడా అనొచ్చు, ద్వారా ఎంథాల్పీ కూడా అనొచ్చు. సో ఇది స్టూడెంట్స్. సో డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సో ఐపీ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో వాటి యొక్క ఫ్యాక్టర్స్ని డిస్కస్ చేయాలి. సో వాట్ ఈస్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. సో నేను సింపుల్గా ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ సో బ్రాకెట్లో IP1గా రాస్తున్నా. సో ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ IP1 అనొచ్చు, IE1 కూడా అనొచ్చు, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ వచ్చేసరికి సో ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనొచ్చు, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to remove electron from an isolated gas atom and from an neutral isolated gas atom, neutral isolated gaseous atom, న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాస్ ఆటం అనొచ్చు, సింపుల్గా న్యూట్రల్ ఆటం కూడా అనొచ్చు. సో ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్, వాట్ ఈస్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ an neutral isolated gas atom
టు కన్వర్ట్ ఇంటూ యూనిపాజిటివ్ అయాన్ అంటే బాగుంటుంది. టు కన్వర్ట్ ఇంటూ, సో ఇంతవరకు అయినా రాయొచ్చు, లేదంటే టు కన్వర్ట్ ఇంటూ యూనిపాజిటివ్ అయాన్. యూనిపాజిటివ్ ion are called so first ionization potential are called first ionization potential are called first ionization potential. so దాన్ని మనం IP1 ఆర్ IE1, ఈసారి IE1 రాస్తాం. ఏదైనా రాయొచ్చు, అయనైజేషన్ ఎనర్జీ అనొచ్చు, అయనైజేషన్ పొటెన్షియల్ అంట. సో ఇక్కడ దీన్ని మనం సో ఇలా రాస్తాం అనమాట మ్యాథమెటికల్గా. m of G ప్లస్ IP1 gives rise to m plus of G ప్లస్ ఎలక్ట్రాన్. సో దీన్ని ఇలా రాస్తాం ఒక ఈక్వేషన్ ఫామ్లో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఐసోలేటెడ్ గ్యాస్ యాటమ్, ఐసోలేటెడ్ అదే రాసాం, న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాస్ యాటమ్, ఐసోలేటెడ్ గ్యాస్ యాటమ్. gaseous atom, న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాస్ యాటమ్, సింపుల్గా న్యూట్రల్ యాటమ్. సో న్యూట్రల్ యాటమ్ అంటాం. దీన్ని యూనిపాజిటివ్ అయాన్ అంటాం. ఏమంటాం స్టూడెంట్స్? పాజిటివ్ అయాన్, యూనిపాజిటివ్ అయాన్ అంటాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి న్యూట్రల్ యాటమ్, న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాస్ యాటమ్. సో ఈ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాస్ యాటమ్లో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి, సో మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, న్యూట్రల్ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ని సో రిమూవ్ చేయడానికి మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుందో దాన్ని, సో దీంట్లో ఉన్న ఈ న్యూట్రల్ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ సో ప్రొడక్ట్స్లో ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఆ న్యూట్రల్ యాటమ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? యూనిపాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? యూనిపాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ న్యూట్రల్ యాటమ్కి మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తామో దాన్ని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. అంటే న్యూట్రల్ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ బయటికి వస్తుంది, అది ఎలా కన్వర్ట్ అవుతుంది? యూనిపాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చే ఎనర్జీనే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా స్టూడెంట్స్, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాస్ యాటమ్ లేదంటే న్యూట్రల్ యాటమ్ టు కన్వర్ట్ ఇంటూ యూనిపాజిటివ్ అయాన్. న్యూట్రల్ యాటమ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? యూనిపాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. ఆర్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. m ఆఫ్ G అంటే, సో ఇక్కడ m అనేది మనం మెటల్గా తీసుకోవచ్చు ఏదైనా. సో మెటల్స్లో సోడియం తీసుకోవచ్చు. సో దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడానికి మనం ఇచ్చే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటామో దాన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాము. అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే యూనిపాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. m ఆఫ్ G ప్లస్ IP1 గివ్స్ రైస్ టు m ప్లస్ ఆఫ్ G. G అంటే గ్యాసెస్. సో మనం తీసుకునే మెటల్ అనేది గ్యాసెస్లో ఉండాలి. సో G ఆఫ్ ఫిజికల్ స్టేట్ అనమాట ప్లస్ ఎలక్ట్రాన్. సో దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తున్నాం. సో దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇచ్చే ఎనర్జీనే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ IP2 or IE2. Second ionization energy
second ionization potential. The minimum amount of energy, the minimum amount of energy required, the minimum amount of energy required to remove, first ionization potential ante the minimum amount of energy required to remove an electron from unipositive ion to convert into unipositive ion is called first ionization potential anna. So ikkada so unipositive ion anedi dipositive ion ga convert ayindi. The minimum amount of energy required to remove an electron so electron ekkada remove chestunam, remove an electron from an unipositive gaseous ion, unipositive gaseous ion is converted into dipositive ion, dipositive gaseous ion ledante dipositive ion is called second ionization potential, second ionization potential or second ionization energy అంట. సో ఇక్కడ మనం మ్యాథమెటికల్గా ఎలా చూపిస్తామంటే సో యూని పాజిటివ్ అయాన్ని ఇలా రాస్తున్నాం, యూని పాజిటివ్ గ్యాసెస్ అయాన్. సో ఇక్కడ మనం ఇచ్చే ఎనర్జీ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. సో యూని పాజిటివ్ గ్యాస్ అయాన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ dipositive ion, unipositive ion converted into dipositive ion. సో యూనిపాజిటివ్లో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. రిమూవ్ చేయడానికి మనం ఇచ్చే ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. దీన్ని యూనిపాజిటివ్ అయాన్, గ్యాసెస్ అనే అయాన్ అనొచ్చు, గ్యాసెస్ స్టేట్లో ఉంది కాబట్టి గ్యాసెస్ అయాన్ అంటాం. ఇది డైపాజిటివ్ గ్యాసెస్ అయాన్, డైపాజిటివ్ గ్యాసెస్ అయాన్. సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ రీకాల్ చేస్తున్నాం. వాట్ ఈజ్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పాలంటే యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్లో ఉన్న ఎలక్ట్రాన్ని, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అనమాట, ఈ ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేస్తున్నప్పుడు అది డైపాజిటివ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చే ఎనర్జీని మనం సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. దీన్ని ఏమంటాం? సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అనమాట. సో దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడైనా, సో సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్తో మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం స్టూడెంట్స్. ద మినిమం, వాట్ ఈస్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to remove an electron from an unipositive gaseous ion is converted into dipositive ion is called second ionization potential. M plus of G, unipositive gaseous ion, plus Ip2 is converted into dipositive gas ion plus electron. దీన్ని ఎలక్ట్రాన్ అంటాం. దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది. So it is second ionization potential. Next I am going to discuss why second ionization potential is always greater than the first ionization potential.
Next I am going to discuss second ionization potential. Why second ionization potential IP2 is greater than IP1. IP2 is greater than IP1. Why second ionization potential always greater than first ionization potential. First ionization potential. ఎందుకు why second ionization potential always greater than first ionization potential? సో ఇక్కడ మనం రీజన్ చెప్పాలి స్టూడెంట్స్. సో బాగా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇద్దాం. why second ionization potential always greater than, లేదంటే second ionization potential is always greater than the first ionization potential. సో ఇక్కడ మనం ఇన్ న్యూట్రల్ ఆటంలో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇన్ న్యూట్రల్ ఆటం the number of in neutral atom the number of electrons and protons, number of electrons and protons are equal but in unipositive ion the number of electrons in unipositive ion the number of electrons less than number of protons. Number of electrons తక్కువగా ఉంటాయి protons. యూనిపాజిటివ్ ion లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అదే న్యూట్రల్ ఆటంలో అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. సో న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనొచ్చు, అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ అనొచ్చు. సో అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ outermost electrons increases attraction of nucleus outermost electrons మీద. సో outermost electrons లో outermost electrons ఉంటాయి కదా, సో వాటి న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్లో చూపిస్తాను మీకు. సో ఎనర్జీ రిక్వైర్డ్ to remove so energy required to remove electron in
unipositive ion is higher than neutral atom, is higher than neutral gaseous atom. So second ionization potential is greater than first ionization potential. So any students, ఇక్కడ మనం ఈ న్యూట్రల్ ఆటం చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని ఆర్ ఈక్వల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ionization పొటెన్షియల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అటామిక్ నెంబర్ 11. సో మాస్ నెంబర్ ఎంత స్టూడెంట్స్ 22గా రాసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే మెగ్నీషియం 1224. సో చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆక్సిజన్ 816 ఏదైనా తీసుకోవచ్చు. ఇవి న్యూట్రల్ గ్యాస్ ఆటం అనమాట, వీటిని న్యూట్రల్ గ్యాస్ ఆటం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలుసు అటామిక్ నెంబర్ 11. సో అటామిక్ నెంబర్ 11 అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని స్టూడెంట్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని. సో ఈ సోడియంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి స్టూడెంట్స్, ఎలక్ట్రాన్స్ 11 ఉంటాయి. అలానే ప్రోటాన్స్ కూడా 11గానే ఉంటాయి. న్యూట్రల్ ఆటం అంటాం, దీని ఏమంటాం న్యూట్రల్ గ్యాస్ ఆటం. ఛార్జ్ లేదు కాబట్టి న్యూట్రల్ ఆటం. ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేవి 11గా ఉన్నాయి. న్యూట్రల్ గ్యాస్ ఆటం, దీన్ని ఏమన్నారు స్టూడెంట్స్, న్యూట్రల్ ఆటం. న్యూట్రల్ ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. సో అదే నేను యూనిపాజిటివ్ అయాన్గా తీసుకుంటున్నాను. యూనిపాజిటివ్ అయాన్ అంటే మనం ఛార్జ్ రాయాలి. Na+, అటామిక్ నెంబర్ 11, మాస్ నెంబర్ 22. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి 10గా ఉంటాయి. లూజెస్ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటాయి, కానీ ప్రోటాన్స్ 11గానే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యూనిపాజిటివ్ అయాన్ కేసులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ లెస్ దాన్ ప్రోటాన్స్, అంటే 10 less than 11. సో అదే స్టూడెంట్స్. సో in neutral atom number of electrons and protons are equal. ఇది న్యూట్రల్ ఆటం, న్యూట్రల్ గ్యాస్ ఆటం అంటాం. ఈ న్యూట్రల్ ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. కానీ యూనిపాజిటివ్ అయాన్లో ఎలక్ట్రాన్స్ అనేవి 10 ఉన్నాయి, ప్రోటాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అదే in unipositive ion the number of electrons less than the number of protons. సో దానివల్ల ఏమైందంటే attraction of nucleus on outermost electrons. ఇది ఫస్ట్ ఆయన యూనిపాజిటివ్ అయాన్లో తీసుకున్నారు. అలానే డైపాజిటివ్ అయాన్కి రాయొచ్చుగా. సో డైపాజిటివ్ అయాన్లో మళ్ళీ అవుతుంది ఇంకా ఎలక్ట్రాన్స్ తగ్గుతూ ఉంటాయి. సో అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ ఆన్ outermost electrons increases. సో ఎనర్జీ రిక్వైర్డ్ to remove electron in unipositive ion is higher than the neutral gaseous atom. So IP2 is greater than IP1. ఇది రాయొచ్చు, లేదంటే ఇంకో రీజన్ కూడా రాయొచ్చు. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతూ ఉంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అది కూడా చెప్పొచ్చు. చూడండి, ఈ యూనిపాజిటివ్ అయాన్కి రాశా. న్యూట్రల్ ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఈక్వల్గా ఉన్నాయి. యూనిపాజిటివ్ అయాన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కంటే తక్కువగా ఉన్నాయి. అలానే డైపాజిటివ్ అయాన్ తీసుకున్నారనుకో, డైపాజిటివ్ అయాన్ ఎగ్జాంపుల్లో డైపాజిటివ్ అయాన్ తీసుకుంటున్నాం.
డైపాజిటివ్ అయాన్. సో డైపాజిటివ్ అయాన్లో ఛార్జ్ ఎంత ఉంటుంది స్టూడెంట్? సోడియం డైపాజిటివ్ అంటే ఛార్జ్ 2 రాయాలి, ఎలక్ట్రాన్స్. సో అటామిక్ నెంబర్ 11, మాస్ నెంబర్ 22. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ చూడండి, ఎలక్ట్రాన్స్. సో అటామిక్ నెంబర్ 11 కాబట్టి సో అటామిక్ నెంబర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అనేవి సో ఛార్జ్ 2 ఉంది కాబట్టి సో ఇట్ లూజెస్ 2 ఎలక్ట్రాన్స్. సో అటామిక్ నెంబర్ 11లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి. ఎంత స్టూడెంట్స్? ఎలక్ట్రాన్స్ 9. కానీ ప్రోటాన్స్, సో న్యూట్రల్ యాటంలో కానీ యూనిపాజిటివ్ అయాన్లో కానీ డైపాజిటివ్ అయాన్లో కానీ సో ప్రోటాన్స్ అనేవి 11గానే ఉన్నాయి, కానీ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్స్ తగ్గుతూ ఉంటే సో ఏమైంది? సో న్యూక్లియస్కి దగ్గరగా వెళ్తూ ఉంటుంది, న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో న్యూక్లియస్ గట్టిగా పట్టుకుంటుంది, సో దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అట్రాక్ట్ చేసేది కాబట్టి దాన్ని రిమూవ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో అదే చెప్తున్నాం. సో అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ outer most electrons increases. So energy required to remove electron in unipositive ion is higher than the neutral atom. So IP2 is greater than IP1. అలాగే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సోడియం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. న్యూట్రల్ ఆటమ్, సోడియంగా తీసుకున్నాం. అలాగే యూనిపాజిటివ్ అయాన్, సరే న్యూట్రల్ ఆటమ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో న్యూట్రల్ ఆటంలో చూసుకున్నట్టయితే న్యూట్రల్ ఆటంలో సోడియం రాసాం. ఎలక్ట్రాన్స్ ఎన్ని? సోడియం అటామిక్ నెంబర్ 11, 22 అన్నాం కదా. సో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ 11, ప్రోటాన్స్ 11. సో అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్? సోడియం అటామిక్ నెంబర్ 11 కాబట్టి సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ సో 1s2, 2s2, 2p6, 3s1. సో ఇక్కడ మనకి ఇది K షెల్లో ఉంటుంది, ఇది K, ఇది L, ఇది M. సో ఎన్ని షెల్స్ వస్తాయి మనకి న్యూట్రల్ ఆటంలో? సో 3 షెల్స్ వస్తాయి. న్యూక్లియస్, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. సో 3 షెల్స్ వచ్చినాయి. సో 1s2 K షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? K షెల్లో సో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అలానే L షెల్లో 6 ఉన్నాయి, 8 ఉన్నాయి మొత్తం. సో ఇలా రాస్తున్నాం 1 2 3 4 5 6 7 8. అలానే సో M షెల్లో ఒకటే ఉంది. సో ఇది K షెల్, ఇది K, ఇది L, ఇది M. ఇలా 3 షెల్స్ వచ్చినాయి న్యూట్రల్ ఆటమ్. సో అలానే యూనిపాజిటివ్ అయాన్లో తీసుకున్నారు అనుకో 2 షెల్సే వస్తాయి. చూడండి యూనిపాజిటివ్ అయాన్, సో యూనిపాజిటివ్ అయాన్లో మనం యూనిపాజిటివ్ అయాన్ రాసేటప్పుడు ఇలా రాస్తాం స్టూడెంట్స్. అటామిక్ నెంబర్ 11, మాస్ నెంబర్ 22. సో ఎలక్ట్రాన్స్ అనేవి 10 ఉంటాయి, ఎందుకంటే ఛార్జ్ ఒకటి ఉంది కాబట్టి. సో 11 - 1 అనమాట. ఎంత ఛార్జ్ ఉంటే అంత మనం లెస్ చేసుకోవాలి. సో అలానే మాస్ నెంబర్ ఎలక్ట్రాన్స్ 10, ప్రోటాన్స్ 11గానే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? Na+కి Z = ఎంత అయితే 10 అయింది అనమాట. సో సోడియం 11 అటామిక్ నెంబర్, కానీ ఛార్జ్ ఒకటి ఉండటం వల్ల సో దీన్ని ఏమంటామంటే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత స్టూడెంట్స్? 1s2, 2s2, 2p6.
సో అలాగే 3s 0 అనమాట. 3s 0. కే షెల్ ఎల్ షెల్ మాత్రమే ఉంది. కే షెల్ ఎల్ షెల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 షెల్సే వస్తాయి. రెండు షెల్సే ఉన్నాయి. సో ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో 8 అనమాట. 2 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ని అడ్జస్ట్ చేశారు. సో ఇందాక చూసుకున్నట్టయితే షెల్స్ అనేవి 3 ఉన్నాయి, రేడియస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ షెల్స్ అనేవి 2 ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్స్ అనేవి మోర్. ఇది ఇంకా న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అలానే చార్జ్ డైపాజిటివ్ అయాన్. సో డైపాజిటివ్ అయాన్లో ఇంకా సో అటామిక్ నెంబర్, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సో 9 అవుతాయి. ఇలా ఛార్జ్ పెరుగుతూ ఉంటే సో ఏమైతే అట్రాక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దానికి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటే సో దాన్ని రిమూవ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఇన్ యూనిపాజిటివ్ అయాన్. అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మోర్ ఎనర్జీ రిక్వైర్డ్. సో మోర్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి స్టూడెంట్స్. సో ఇది సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. సో దీనికి ఆల్టర్నేట్గా ఇంకో రీజన్ కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సో ఆ రీజన్ కూడా ఇస్తాను అనమాట. ఓఆర్ఆర్ ఆ రీజన్ కూడా ఇస్తాను. ఓఆర్ఆర్ సో IP2 ఈజ్ గ్రేటర్ దాన్ IP1. సో దీనికి ఇంకో విధంగా కూడా రాయొచ్చు. IP2 ఈజ్ గ్రేటర్ దాన్ IP1. సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. సో ఆల్టర్నేట్గా ఇలా కూడా రాయొచ్చు స్టూడెంట్స్. ఇట్ ఈజ్ డ్యూ టు increase of effective nuclear charge from neutral atom to positive అయాన్. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యూనిపాజిటివ్ అయాన్లో ఛార్జ్ 1గా ఉంటుంది, డైపాజిటివ్ అయాన్లో ఛార్జ్ 2గా ఉంటుంది. ఇట్ ఈస్ డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఫ్రమ్ న్యూట్రల్ ఆటమ్ టు యూనిపాజిటివ్ అయాన్. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ న్యూట్రల్ ఆటమ్ నుంచి యూనిపాజిటివ్ అయాన్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. as the removal of electrons are removing అంటే బాగుంటుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. సో ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ చేస్తూ ఉన్నాం. యూనిపాజిటివ్ అయాన్లో ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసాం, dipositive ion 2 electron. As the electrons are removing, the effective nuclear charge increases.
సో ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తూ ఉంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హెన్స్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హెన్స్ రిమూవల్ ఆఫ్ అన్నమాట. హెన్స్ రిమూవల్ ఆఫ్ electrons becomes more difficult becomes more difficult and requires high ionization potential. హై అయనైజేషన్ ఎంథాల్పీ అనొచ్చు, హై అయనైజేషన్ పొటెన్షియల్. సో IP2 ఈజ్ గ్రేటర్ దాన్ IP1. ఇది కూడా రాయొచ్చు స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ డ్యూ టు, రీకాల్ చేస్తున్నా, increase of effective nuclear charge from neutral atom to unipositive ion. As the electrons are removing, effective nuclear charge increases. So electrons remove చేస్తా ఉంటే effective nuclear charge పెరుగుతూ ఉంటుంది. effective nuclear charge పెరుగుతూ ఉందంటే సో electrons remove అవుతూ ఉంటాయి. Hence removal of electrons becomes more difficult. సో చార్జ్ పెరుగుతూ ఉంది అనుకోండి, ఇంకా బాగా పెరుగుతూ ఉంటే సో ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్గా మారింది. ఎందుకంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే రిక్వైర్స్, సో న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది, దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. హెన్స్ అండ్ రిక్వైర్స్ హై అయనైజేషన్ పొటెన్షియల్. సో IP2 ఈజ్ గ్రేటర్ దెన్ IP1. సో ఇది కూడా రాయొచ్చు స్టూడెంట్స్. సో ఇది రాయొచ్చు, లేదంటే బిఫోర్ ఇన్ న్యూట్రల్ ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటాయి. యూనిపాజిటివ్ ఐన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కంటే. సో న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఇన్ యూనిపాజిటివ్ అండ్ దాని న్యూట్రల్ ఆటమ్. అదేం రాయొచ్చు, లేదంటే ఇదైనా రాయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనం సో ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.